యేసు ప్రభు కొన్ని దగ్గరలో కొన్ని మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు. ఈయనకి నిండా 30 సంవత్సరాలే ఉండవు, కానీ ఈయన ఎన్నో తరాల నుంచి కొన్ని మాటలు చెప్తున్నాడే, ఈయన వయసు ఎంత ఉంటుంది, ఈయనకి అవన్నీ తెలిసినా ఈయన అప్పుడు వాడా ఇప్పుడు వాడా ఎప్పుడు వాడు అని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఏమన్నారు ఆ మాట కంటే, అవును మీరన్నట్టే అనేవాడు ప్రభు. నీవు దేవుడు అంట, దేవుణ్ణని దైవదూషణ చేస్తాను అనే కొన్ని దగ్గరంటే అవును మీరన్నట్టే, అంతేగాని దాన్ని కాదు అవును అనేవాళ్ళు. మీరన్నట్టే అవును అని. అయితే మీరు ఎప్పటి నుంచో ఎన్నో చెప్తున్నావు కదా, మరి అవన్నీ నీకు తెలుసా? నీకు 30 సంవత్సరాలు ఉండవు, అది ఏంటని. అవును నాకు తెలుసు, అబ్రహం టైం అప్పుడు తెలుసు అంటాను. ఇవన్నీ ఏంటి, ఇవి ఎలాగా అంటే అప్పుడు ప్రభువు చెప్తాడు, అవును అబ్రహం టైం ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, అనువాడును ఉన్నవాడును నేనే అన్నాడు. అంటే ప్రభువు మనం పుట్టకముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడు కూడాను. ఇది నమ్మాలి. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన శారీరకంగా ఈ భూమి మీద పుట్టినప్పుడు కూడా ఆత్మస్వరూపి ఆయన. ఎందుకంటే మెయిన్ ఆత్మ గెలిపించడానికి కోసం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని ప్రభు చెప్పాడు మార్కు సువార్తలో. అందుకే మీరు కూడా నాతో పాటు కాసేపు ఉండి మెలకువగా ఉండి ప్రార్థించరా అన్నాడు. ప్రభువుని సిలువేసి తీసుకెళ్తున్న టైం అప్పుడు ఆ బండ మీద ఉండి. అంటే మన కష్టాలు వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తామంటే ఏం దేవుళ్ళే హనిసుకుంటాం, కానీ కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయమని ప్రభు చెప్తాంటాం. ఆత్మ సిద్ధమే. మనిషి శరీరం పోవచ్చు కానీ ఆత్మ పోదు. యేసు ప్రభువుని సిలువేసి విషం పెట్టి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి ఆయన చంపడం జరిగింది. కానీ ఆయన 3వ దినం నా దేవాలయం పడగొట్టి లేపుతాను అన్నాడు ప్రభు. అదేంటనుకున్నారు? ఆయన సమాధిలో నుంచి ఆయన లేచాడు 3వ రోజే. ఎందుకంటే ఆత్మని ఎన్ని రాళ్ళు పెట్టి ఎన్ని బంధించి సమాధి చేసినా దాన్ని ఎవడు బంధించలేడు. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అవుతాం. ఎందుకంటే మన నిరీక్షణ దేవుని వైపే ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి ఇష్టలుగాను ఆయనకి మనం నచ్చినట్లుగా మనం జీవించడం మంచిది. ఎందుకంటే ఈ శరీరానికి నచ్చినట్లుగా మన ఇష్టమైన విషయాలు మనకు నచ్చినట్టు ఇవన్నీ కామకుశ అవన్నీ రకరకాలుగా ఉన్నారు. ఈ శాశ్వతం కాదు. అందుకోసమే అయితే నువ్వు ఎప్పటి వాడు యేసు ప్రభు అబ్రహం గురించి చెప్తాను, అబ్రహం తెలుసు అంటావు, ఇస్సాకు తెలుసు అంటావు, యాకోబు తెలుసు అంటావు. ఎప్పుడు వాడు? అవును ఎప్పుడు ఉన్నవాడినే. ఇటు చాలామంది ప్రభు ఎప్పుడు ఉన్నవాడే కదా. సనాతన ధర్మం, ఇది నా ధర్మం, ఇది ఇప్పుడు అని చాలామంది. సనాతన ధర్మం అంటే అసలు అర్థమేంటి? సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో వచ్చింది అని అర్థం. ఈ బొమ్మలు చిల్లర బొమ్మలు ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయే. మరి ఎప్పుడూ వస్తే ఒక భగవద్గీత కానీ ఒక గ్రంథాలేనని మీరు తీసుకొచ్చి అట్ట మీద చూడగానే క్రీస్తు శకం అంటారు. ఎప్పటి నుంచో ఉన్నది యేసు ప్రభు క్రీస్తు శకం అని. ఆ భగవద్గీత బుక్ మీద చూసినా, రామాయణం బుక్ మీద చూసినా క్రీస్తు శకం ఉంటుంది, క్రీస్తు పూర్వం అని ఉంటుంది. అంటే క్రీస్తు శకం 2023లో దీన్ని తయారు చేయబడిన డేట్ ఉంటుంది. డేట్ అనగా అసలు 1, 2 అక్షరాలు ఏంటి, ఇంగ్లీష్ అక్షరాలు అవి, తెలుగు కాదు, తెలుగు నెలలు కాదు. జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ అది ఇంగ్లీష్ నెలలే మనం వాడుతున్నవి అవే. సనాతనం ఎప్పటి నుంచి వచ్చినవి అవే. అసలు రోమన్ అంకీల్లాగా ఉంటాయి తెలుగు అంకీలు 1, 2. ఇప్పుడు 1, 2, 3, 4 ఇంగ్లీష్ ఉన్నది కదా. 1 ఇది 20 ఇది 30 అంటాం. ఇవి ఇంగ్లీష్ నెలలు, ఇవి ఇంగ్లీష్ అక్షరములు కూడా ఇవన్నీ కూడా తెలుగు ఉంటాయి రోమన్ అంకీల్లాగా. ఇప్పుడు తెలియదు అసలుకి అవి ఎప్పుడో కొండలను కోతులు ఈ కర్రల గెర్రలు దేవుడికి తెలియదు, కుక్కలకి నక్కలకి మొక్కి అలా సచ్చారు చాలామంది. అది ఒక భాష సంస్కృతం. అవి లేరు. వరల్డ్లో ప్రపంచంలో ఉంది ఇంగ్లీషే. ఇప్పుడు మనం ఏ దేశాలు వెళ్ళాలని ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళాలి. పోనీ ఈ సనాతన ధర్మం అని అంటాడు వీడు. ఏ ఒక్క నేర్చుకొని ఏ ఒక్క భాష నేర్చుకుంటే వీడు బ్రతకగలడు ఏ దేశం వెళ్ళా. ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీషు అమెరికా అన్ని దేశాల్లోనే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. వీళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదివేస్తున్నారు. ఈ సనాతన ధర్మం అంటారు. ఈ బొట్టుగలు చాలామంది అనకూడదు కానీ ఇది సనాతనం నుంచి వచ్చింది, మన సనాతన ధర్మం సనాతనం అంటే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వరల్డ్ గాడ్, ప్రపంచానికే. ఈ భూమి ఒకటే, దాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. 100 భూములు లేవు, 100 ఈ దేశాలు ఎన్ని ఉన్నా భూమి ఒక్కటే. ఎన్ని దెయ్యాలు ఉన్నా, ఎన్ని దేవతలు ఎన్ని ఉన్నప్పుడు దానికి అన్నిటిని సృష్టించినప్పుడు మాత్రం అసలు దేవుడైన వాడు ఒక్కడే.
కాబట్టి ఈ సనాతన అంటే ఏంటి? ఎప్పటి నుంచో వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం. ఎప్పటి నుంచో ఉన్నది ఏది? దేవుడే. ఆయన ఎవరు? యేసుప్రభు ఉన్నానంటాడు, ఎప్పుడు ఉన్నవాడిని నేను అంటాడు. ఆయన సనాతన. సనాతన అంటే ఎప్పటి నుంచి ఉన్నది అని. మీరు ఇవన్నీ ఎందుకంటే మీరు ఎవరైనా పుట్టిన డేట్ చూసుకోండి, క్రీస్తు శకం ఉంటుంది. వాడు పురోహితులు అవని, వాడు పంతులు అవని, ఆ తిరుపతి వెంకన్న పుట్టిన డేట్ కానీ ఏ ఒక్కటైనా సరే హిందూ బొమ్మలైన పుస్తకాలు తీయండి, క్రీస్తు శకం ఉంటుంది. సనాతనం దాని వెనక సనాతనం ఎప్పటి నుంచి ఉంది? యేసుప్రభువే. నువ్వు భూమి కొన్నా, పుట్టకొన్నా, ఇల్లు అమ్మినా, ఏది కొన్నా క్రీస్తు శకం అంటున్నావు. అంటే నీ ఇల్లు 100 సంవత్సరాలు అనుకుంటా, అది పుట్టకముందు, ఆ స్థలం కొనకముందు క్రీస్తు శకం ఉంది. ఎప్పటి నుంచో వచ్చింది సనాతన ధర్మం అనేది. ఎప్పటి నుంచి వచ్చిందిరా బాబు అని. ఎప్పటి నుంచి వచ్చింది? యేసుప్రభువే. యేసుప్రభు ఎవరో తెలియదు అంటావు. రాముడి శకం, భీముడి శకం ఉంది, క్రీస్తు శకమే ఉంది ప్రపంచంలో. ఆ రాముడు పుట్టిందని క్రీస్తు శకమే ఉంది. భీముడు పుట్టిందని చరిత్రలు తిరగేసినా, ఏది చేసినా వాళ్ళందరూ పుట్టుకలోన క్రీస్తు శకమే ఉంది. 2000 సంవత్సరాలు, ఇప్పుడు 2004 సంవత్సరాలు యేసుప్రభు పుట్టి. అందుకే ఇప్పుడు క్రీస్తు శకము అంటారు. క్రీస్తు పూర్వం అంటే ఆ 2000 యేసుప్రభు పుట్టకముందు రోజులు క్రీస్తు పూర్వం. సనాతన అంటే ఇది యేసుప్రభుదే. ఎక్కడైనా బంగారాలు కానీ దొరికినా, ఎక్కడైనా ఒక సైంటిస్టులు భూమిలో ఏవైనా కొన్ని గనులు దొరికిన ఏమైనా ఉన్నా, ఇది ఎప్పుడు ఏది భవనాలు అవి దొరుకుతాయి అండర్ గ్రౌండ్లో, సముద్రంలో కూడా. అవి దొరికినప్పుడు క్రీస్తు పూర్వమునే అందులో ఉంటానే రాసి. క్రీస్తు పూర్వం అంటే ఏ భూములు ఏది తవ్వినా, ఏ గుళ్ళు తీసి పడగొట్టిసినా క్రీస్తు శకమే ఉంటుంది, క్రీస్తు పూర్వం ఉంటుంది. ఏమి లేదు. సనాతన ఏదంటే యేసుప్రభువే. ఏది సనాతన? నిన్న కాక 4 బొమ్మలు పుట్టి కడకడలాడించి ఎక్కడ ఎన్ని దేవుళ్ళు అంటారు తెలుసు, కోట్లు అంటారు, కొంతమంది 1000 అంటారు, 1000 అంటారు, దేవతలు అంటారు, దెయ్యాలు అంటారు. అన్నీ మొక్కిడిమే, ఎడిపెడితే మొక్కిడిమే కింద మీద సనాతనమని. ఈ తండ్రి ఎవడో చెప్తాడు సనాతన ధర్మం, అయ్యే అడవుడు చెప్తాడు సనాతనం. వీడికున్న 50-30 సంవత్సరాలు ఉంటాయి. యేసుప్రభు తాతలాటి నుంచి 100 సంవత్సరాల ముందు ఉన్నాడు అంటాడు, కోట్ల సంవత్సరాల ముందు ఉన్నాడు అంటాడు, ఇప్పుడు ఉన్నాడు. అల్పవాడును, అదే ఎప్పుడు ఉన్నవాడును, అనువాడును అంటే ఆయన ఉన్నవాడును, అనువాడును. ఇప్పుడు ఎప్పుడు అన్నాడు, తాతలాటి నుంచి కూడా ఉన్నాడు. అబ్రహం పుట్టక ముందు నుంచి ఉన్నానని చెప్తున్నాడు. ముస్లిమ్స్ నమ్మేది ఇబ్రహం అంటారు, అబ్రహం వాళ్ళు. వాళ్ళకన్నా ముందు నుంచి ఉన్నాను అంటున్నాడు ప్రభు. అందుకే ముస్లిమ్స్ కూడాను యేసు ప్రభుని ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దేవుడే నమ్ముతారు. ఖురాన్ గ్రంథంలో కూడా 43:68లో యేసు మేఘారుడై వచ్చిన ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యేసు 7వ అధ్యాయంలో యేసు మేఘారుడై వచ్చుట ప్రతి ఒక్క నేస్త్రంలో చూసి గుండు కొట్టుకుని ఏడుస్తారంట. అయ్యో ఈయనే దేవుడా, ఇవన్నీ సనాతన అనుకోనమే అని. ఎందుకంటే అంత పెద్ద ఖురాన్ వరల్లో నమ్ముతారు, అందులోనే ఉన్నది. యేసు క్రైస్తవ గ్రంథంలో ఉంది. ఈ సిల్లర మల్లర బుక్లోనే సచ్చినడు పుచ్చినడు ఉన్నాడు అందరూ. అందుకే గ్రంథాల్లో క్రీస్తు శకం బుక్ కొనేటప్పుడు దాని మీద ప్రింట్ చేసినప్పుడు క్రీస్తు శకం ఉంటుంది. ఒక ఇల్లు కొన్నా క్రీస్తు శకం ఉంటుంది. మాకు ఇది వీళ్ళే దేవుడు, నిన్న పుట్టారు, మొన్న పుట్టారు, ఆడు పుట్టాడు, మా తాత నాన్న చెప్పాడు, మనం మొక్కిన వాట సనాతనం ఎప్పటి నుంచి వచ్చిన వాట. పసుపు రాసుకొని బొట్టు పెడితే 10 విరదాలు ఇప్పుడే. దెయ్యాలకి పశువు రాస్తారు, పుట్టినోడికి సచ్చినోడికి పశువు రాస్తారు, బొట్లు పెడతారు. అవిద్య అని ఇవన్నీ దేవుళ్ళ. దేవుడు ఉన్నవాడిని అనువాడిని ఎప్పుడు ఉన్నవాడు యేసుప్రభు. వరల్లో ఎక్కువ నమ్మింది అంటే యేసుప్రభువే. ఒక ఎలక్షన్లో గెలవాలంటే ఎవరైతే ఎక్కువ మెజార్టీ ఓట్లు వేస్తారో వాడు గెలుస్తాడు. మరి యేసుప్రభు ప్రపంచం వరల్లో నమ్ముతారు. ఏ దేశంలో దేశాలే ఉన్నాయి. మన దేశంలోనే కూడా పూర్తిగా ఉందా ఈ సనాతన అనేది? క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడ చూసినాను. మనకు పుట్టకముందే ఎక్కడికెక్కడే ప్రతి ఒక్క ఊర్లో ఈ క్రైస్తవ చర్చిలు ఉన్నాయి. ఆ మెదకు ఉంది ప్రపంచంలో, ఇండియాలో ఫస్ట్ నెంబర్ 1 అంటే మెదకులో. ఇలా కూలి లేకపోతే గెంజి లేకపోతే అక్కడ చర్చి కట్టి వాళ్ళందరికీ బచ్చాలు ఇచ్చారంట తినడానికి. మనోళ్ళే చంపేస్తుంటారంట. వాళ్ళు వచ్చి చర్చి కట్టి దేవుడు మాటలు చెప్పి అది మెదకులో చర్చి కట్టారు, చాలా పెద్దది. ఇండియాలో నెంబర్ 1 చర్చి అది, అంత పెద్దది. అయితే సనాతన దేవుడు అంటే యేసుప్రభువే. మనం పుట్టక నుంచి చూస్తానంగా పల్లెటూరులో చివరిలో ఎక్కడ దగ్గర యేసుప్రభు సంఘం కట్టడము, అక్కడ కొబ్బరిని నూనె ఇవ్వడము, మంచి నీళ్ళు ఇవ్వడము, అన్నీ ఇవ్వడము, గోధుమలు ఇవ్వడము, అన్నీ ఇచ్చేవాళ్ళు పాపం బీదలకి. మన దేశం మన పక్కోడు మన ఇంట్లో ఉండే మనం ప్రేమించడు, వాళ్ళు వచ్చి వీళ్ళు ప్రేమిస్తారు. కానీ ఏదో యేసుప్రభు మర్డర్ చేసినట్టు చూస్తాం, కత్తిట్టుకుని